స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మకోటి అనంత ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా నా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెస్టేరిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, నా కుటుంబ సభ్యులకు, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నాను నేను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రోజు మరి మూసుకోనే ఉంది కదా మేడం, మీకు అట్లే ఉందా? లేదు మేడం, ఎండ కాస్తుంది మేడం. ఉంటే సంతోషపడుతున్నా కానీ ఎండ కాస్తుంది మేడం. ఏమో చూద్దాం, సాయంత్రం ఎంత ఏమైనా పడుతుందో ఏమో, పడితే బాగుంటుంది. గాలి తన దిశను మార్చుకుంది మేడం నిన్నటి నుంచి మాకు. అదే 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 అది ఇటువైపు నుంచి ఇప్పుడు అంటే తూర్పు నుంచి దక్షిణం వైపు వెళ్ళిపోయింది. ఇటువైపు మాకు కిటికీలో గాలి రావట్లేదు. అప్పుడు తూర్పుకు ఉంది కిటికీ. అదే వాతావరణము కొంచెం వాతావరణంలో చేంజెస్ వస్తున్నాయి. వర్షాలు స్టార్ట్ అయితే మేడం. అవును, అంటే స్వామీజీ తమ జీవితంలో అతి కొద్ది కాలం తప్ప సాధు జీవనమే గడిపారు. పిల్లల గురించి, కుటుంబ జీవనం గురించి చాలా విజ్ఞతతో ఆలోచించేవారు. ఒకసారి ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్న మిగతా పిల్లల్ని కొరకడం మొదలు పెట్టారు. ఇక్కడది అయిపోయింది మేడం, నిన్ను విన్నాం కదా మేడం. అది అయిపోయింది అంటే ఆ పిల్లడికి అదే ఏదో లోపల కడుపులో క్రిములు ఉన్నాయి అని వాడి కొరుక్కొని తింటున్నాయి, వాడు మిగతా వాళ్ళని కొరుకుతున్నాడు అనేసి చెప్పారు. ఇంకా ఆయన మరో సందర్భంలో స్వామీజీ క్యాంపస్ లో నడుస్తున్న సమయంలో ఒక మహిళని కలిశారు. అప్పుడే ఆమెకు కొత్తగా వివాహమైంది. ఆమెతో భర్త రాకపోయేసరికి కారణం అడిగారు. ఆమె ఆయన సెలవులు గడపడానికి వెళ్ళాడని చెప్పింది. స్వామీజీ అప్పటికి ఆ మాట విన్నారు. కానీ నా చేతికి ఇప్పుడు దొంగ దొరికింది మేడం. రోజు ఎత్తుకుతూనే ఉన్నా. అబ్బా, నాకు ఎడం పక్క పట్టుకున్నాను కానీ కుడి పక్క కొంచెం పట్టుకుంటున్నాయి కానీ సరిగా దొరికేది కాదు, తప్పించుకునేది. ఈరోజు ఇప్పుడు దొరికింది. ఇప్పుడు సూర్యనాడి జరుగుతుంది మేడం. ఓకే, అదేలా మేడం? అదే మేడం, శ్వాస మనకి కుడి పక్క ఎడం పక్క, ఇది రైట్ సైడ్ ఏమో సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ ఏమో చంద్రనాడి జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మన ఇది ఉంటుంది మేడం, మన స్థితి, గతి, మనసు. కానీ అది గమనించుకున్నా సరిగా తెలిసి రావట్లేదు మేడం. ఎటువైపు మనం తీసుకుంటున్నాం, ఎటువైపు వెళ్తుంది అనేది అర్థం కావట్లేదు నాకైతే. ఎన్నోసార్లు గమనించేకి అదే ప్రయత్నం మేడం. ఇప్పుడు ఈ రోజు పట్టుకున్నా, చాలా సార్లు ప్రయత్నం చేశాను కానీ ఎడం పక్క పట్టుకోగలిగే, కుడి పక్క సరిగా దొరికేది కదా. ఇప్పుడు పట్టుకున్నా నేను, ఇప్పుడు రైట్ సైడ్ జరుగుతుంది. అంటే కొన్ని రోజులు జరుగుతుందా, కొన్ని గంటలు జరుగుతుందా? గంటల్లోనే మారిపోతుంది మేడం, గంటల్లోనే మారిపోతుంది. ఇప్పుడు సమయం, ఇప్పుడు మనకి 4 గడియలు ఉంటాయి మేడం, సంధ్య సమయాలు అంటాం కదా. ఆ గడియలతో పాటు ఈ గడియలు కూడా మారుతాయి. మరి దీనికి కూడా గడియలు ఉన్నాయి కదా, కాలంతో కదా. అంటే మనిషిని ఎంత స్టడీ చేస్తే అంత ఉంది చూడండి, మనిషితోటే కదా మేడం, అన్ని లోపలే ఉన్నాయి. అవును అవును, అదే పట్టుకున్నా. అంటే మీరు ఎలా గమనించుకోగలిగారు మేడం, దాన్ని కొంచెం చెప్పండి. ప్రతిసారి గమనిస్తుంటాను మేడం, ప్రతిసారి ముక్కు దగ్గర వేలు పెట్టుకొని గమనిస్తూ ఉంటాను. బాగా శ్వాస మీదే పెడుతుంటాను, ధ్యాస శ్వాసతోటి గమనిస్తూ ఉంటాను. అలా అప్పటికీ దొరకకపోతే వేలు పెట్టి గమనిస్తూ ఉంటాను. అప్పటికి కనపడదు. అంటే మామూలుగా ఇప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటేనే గమనించుకోగలుగుతారా, లేకపోతే మామూలుగానే? మామూలుగా పట్టుకోవచ్చు. ఒకవేళ మామూలుగా తెలియకపోతే, ఇప్పుడు ఎంత కాదన్నా లేదన్నా ప్రతి ఒక్కరికి వెచ్చగా వచ్చింది అనుకోండి మేడం, ఏ పక్క వెచ్చగా వస్తే వెచ్చగా వచ్చే పక్క వదులుతున్నాం, దానికి ఆపోజిట్ తీసుకుంటుంటాం. తీసుకునేది మనకు అంటే నాకు కూడా ఇప్పుడు కుడి పక్క వదులుతున్నాను మేడం, నాకు వెచ్చగా తగులుతుంది. అంటే మీకు ఇప్పుడు ఎడం పక్క జరుగుతుంది. దానికి ఎప్పుడు ఒక పక్క తీసుకుంటే ఇంకొక పక్క వదులుతాం, ఆపోజిట్గానే జరుగుతుంటుంది. ఈ వెచ్చగా వచ్చిందంటే వెచ్చగా కానీ దానికి ఆపోజిట్ జరుగుతుందని అర్థం అన్నమాట.
ఎడం పక్క జరుగుతున్నట్టు. అది ఇంకా అది చూడాలి, మనం దాని మీద ఎరుకు పెట్టాలి, ఎప్పుడు దాకా జరుగుతుందని చూడాలి. అది మామూలుగా కింది కూరకే పెట్టుకుంటే అర్థం కాదు మేడం, కొంచెం ముక్కుకి పూర ఆనిచ్చి చూసుకుంటే తెలుస్తుంది. లేకపోతే ఇట్లా గమనించుకోవడానికి అన్నప్పుడు ఆ రమేష్ సార్ చెప్పినప్పుడు గమనిస్తే అది తెలియలేదు నాకు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇప్పుడు లోపలికి కొంచెం పూర్తిగా ఆనిస్తే అప్పుడు తెలుస్తుంది మేడం. ఓకే, ఇంక నుంచి తెలిసింది ఈ టెక్నిక్ మీరు చెప్పారు కాబట్టి ఇంకా నేను గమనించుకుంటాను మేడం. దీన్ని పట్టుకున్నాం అనుకోండి, ఈ పక్క జరిగేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, మన స్థితి గతి ఎలా ఉంది, ఆ పక్క జరిగేటప్పుడు తెలుస్తుంది కదా. అంటే అక్కడ ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు కూడా నేను అఫర్మేషన్ చెప్పేటప్పుడు అది ఒకసారి ఎడం వైపు ఒకసారి కుడి వైపు ఏదో లోపల ఏదో వైబ్రేషన్స్ లాగా అనిపిస్తుంటది మేడం నాకు అప్పుడప్పుడు. అంటే మారుతున్నప్పుడు అట్లా అనిపిస్తాయా ఏమన్నా? మారుతూ ఉన్నప్పుడు కాదు, మీరు చేసేప్పుడు కూడా అవి ఇటు అటు మారుతూ కూడా అసలు అటు ఇటు కాదు, రెండు కలిసి ఒకటే సుషుమ్నాలోకి వెళ్ళిపోతాయి మేడం. అది మనం పట్టుకోవాలి. ఇది దీనిపైన గ్రిప్ వస్తే సుషుమ్నా పైకి మనకు తెలుస్తుంది. అదే ఇంకేం లేదు. ఆ దైవం అన్నా, మనము ఆ బ్రహ్మస్థితి అన్నా, యోగ స్థితి అన్నా, ధ్యాన స్థితి అన్నా సుషుమ్నాలకి అంటే ఎప్పుడు జరగదు మేడం అది. ఇప్పుడు ఆ అఫర్మేషన్స్ టైంలో అదే తర్వాత ఇక్కడ బుక్ చదివేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పేటప్పుడు ఇప్పుడు అర్థమైందా, దైవము స్పందిస్తాడు. అది పట్టుకోవాల్సింది. అది వ్యక్తిత్వం అంటే వ్యక్తిత్వం కాదు, దైవత్వం. అది ఓకే, దైవత్వ స్థితి అది. ఓకే మేడం. ఆమెతో భర్త రాకపోయేసరికి కారణం అడిగారు. ఆయన సెలవులు గడపడానికి వెళ్ళాడని చెప్పింది. స్వామీజీ అప్పటికి ఆ మాట విన్నారు, కానీ ఆ మనిషి తర్వాత ఒకసారి వచ్చినప్పుడు అతడిని స్వామీజీ పక్కకు తీసుకుని వెళ్ళి సెలవులు గడపడానికి ఒంటరిగా ఎందుకు వెళ్ళావంటూ నిలదీశారు. నాకంటూ కొంత ఊపిరాడే సమయాన్ని కేటాయించుకొని గడపాలని అనిపించింది, నాతో నేను గడపడానికి అలా వెళ్ళాను అన్నాడు ఆ యువకుడు. నాయన, నువ్వు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి. నీ భార్యతో నీ అనుభూతులు పంచుకుంటూ ఆమెతో అనుబంధాన్ని పెంచుకో, ఆమెతో స్నేహము ఆత్మీయత పంచుకో. అప్పుడు నీకు కావలసిన సమయం ఊపిరాడుతుంది. నీ జీవితం అంతా అనంత ప్రేమయానాన్ని సాగించవచ్చు అన్నారు. స్వామీజీ మర్మం ఎవరికి అర్థం కాదు. ఆయన మార్మికతతో చిలిపితనం కూడా చాలా ఉండేది. ఆయనది కరుణాపూరిత హృదయము. ఆయన చేసే పనులు పైకి అతి క్రూరంగా కనిపించేవి. ఇది నాకే కాదు, చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఒక విద్యార్థికి పై స్థాయి సాధన చేసే దీక్ష ఇస్తానని చెప్పేవారు, కానీ చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వెళ్ళేవారు కారు. లేదంటే ఆయన ఒక విద్యార్థికి రిలాక్స్, హాయిగా ఉండండి, నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేవారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన విద్యార్థికి ఎంత చేసినా తరగని కొండంత పని అప్పగించేవారు. పైగా అది సరైన రీతిలో చేసి తీరాలి. ఓసారి ఓ స్త్రీని ప్రశంసలతో ముంచెత్తారు. మరుసటి రోజు ఉపన్యాసంలో ఆమెను తిట్టారు. స్వామీజీ ఒక స్టూడెంట్ని ఆహ్వానించారు తనని చూడడానికి రమ్మని. అతనికి ఎన్నో ప్రేమపూరిత వాక్కులు ఆశీర్వచనాలు అందాయి. అతన్ని పంపించే లోపునే నిన్ను నేనెంతగా అభిమానిస్తున్నానో నీకు తెలియదు అన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆయన ఇన్స్టిట్యూట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని పిలిచి ఏమిటి అతనిలో లోపం అని అడిగారు. అతను ప్రతిరోజు జరుగుతున్న ప్రోగ్రామ్ని సరిగా ఫాలో కావడం లేదు, అతనికి సరైన క్రమశిక్షణ లేదు, అతన్ని ఈ శిక్షణ వదిలిపెట్టి వెళ్ళమని చెప్పడం మంచిది అన్నారు. మిగతా ఆశ్రమవాసులంతా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. దాంతో సమస్య మరింత క్లిష్టమైపోయి స్వామీజీ కోఆర్డినేటర్ని విద్యార్థిని పిలిచి మీ ఇద్దరు ఒకరితో ఒకరు సయోధ్యగా ఉండడం, సరిగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి అని చెప్పి పంపేశారు. వాళ్ళిద్దరూ స్వామీజీ అసలు ప్రణాళిక ఇది అని అర్థం చేసుకోవడానికి నెలలు పట్టింది. ఈ సీన్ చాలా మందికి చాలా సార్లు జరిగింది. అన్ని సార్లు అంతిమ ఫలితాలు వేరువేరుగాను విలక్షణంగాను వచ్చాయి.
చివరికి అంతా మంచే జరిగింది. కొన్నిసార్లు ఇలాంటి విషయాలు వాటంతట అవే బయటికి వచ్చేవి. మరికొన్నిసార్లు నిరాశ అయోమయంలో ముంచెత్తేవి. నాకు కూడా ఆధ్యాత్మిక ప్రబోధం మీద అభిరుచి కలిగింది. 1980లో గురు పౌర్ణమి తర్వాత గడిచిన తర్వాత నేను కూడా తరగతులు తీసుకోవడం మొదలుపెట్టాను. స్వామీజీ సాధన గురించి మాట్లాడుతూ, మీలో లేని లక్షణాన్ని గాని, మీకు లేని స్వరూపాన్ని గాని ప్రదర్శించడానికి ప్రయత్నించవద్దు. ఆత్మజ్ఞాన మార్గంలో అహంకారం ప్రధానమైన ఆటంకం అన్నారు. ఆ రోజు తెల్లవారుజామున స్వామీజీ నన్ను తన రూమ్కి పిలిచి గత కొద్ది రోజులుగా రాసిన నా పిహెచ్డి రచన వ్యాసంగంలోని భాగాన్ని చదవమని అడిగారు. 8:30 గంటలకు స్వామీజీ సెక్రటరీ లోపలికి వచ్చింది. ఆమె స్వామీజీకి బయటికి 7 మంది విద్యార్థులు 7:30 గంటల నుంచి స్వామీజీ ఇచ్చే మంత్ర దీక్ష కోసం ఎదురు చూస్తున్నారని చెప్పింది. స్వామీజీ ఆమెతో మంత్ర దీక్షకి ఏర్పాట్లు చేసుకోమని, త్వరలోనే తాను వచ్చి మంత్ర దీక్ష ఇస్తానని చెప్పారు. ఆమె వెళ్ళిపోయింది. స్వామీజీ మళ్ళీ నేను చదువుతుంటే వినసాగారు. కొద్దిసేపు ఆయన నేను చదివిన విషయం మీద ఆలోచించారు. ఇంకా చదవాల్సిన పుస్తకాన్ని గురించి కూడా ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు. మిగతా విషయాన్ని ఎలా సేకరించాలో కూడా ఆయన సూచించారు. 10 గంటల ప్రాంతంలో స్వామీజీ సెక్రటరీ మళ్ళీ వచ్చి స్వామీజీతో జనం ఆయన రాక గురించి ఎదురు చూస్తున్నారని చెప్పింది. స్వామీజీ సమాధానమిస్తూ, నాకు తెలుసు, వాళ్ళని కొంచెం వెయిట్ చేయమను, నేను వాళ్ళని కలుస్తాను అన్నారు. ఆయన నాకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. 11 గంటలకు ఆమె మళ్ళీ వచ్చింది. స్వామీజీ, అయితే వాళ్ళని రేపు రమ్మని చెప్పనా అంది. దానికి ఆయన హఠాత్తుగా లేచి, లేదు, పండిట్జీ వచ్చి వాళ్ళకి ఇప్పుడే దీక్ష ఇస్తారు అన్నారు. ఆయన నా వైపు చూపిస్తూ, పండిట్జీ వాళ్ళకి దీక్ష మీరే ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు మంత్ర దీక్ష ఎలా ఇవ్వాలో తెలియదు, అసలు ఏ మంత్రం ఇవ్వాలో కూడా తెలియదు. అందువల్ల నేను స్వామీజీ చెప్పినట్టు చేయాలని భావించాను. కానీ ఆయన సూచనలేవి ఇవ్వలేదు సరికదా. గట్టిగా అదిలిస్తూ, వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను చేయాల్సిన పని చాలా ఉంది, త్వరగా చెయ్యి, ఇప్పుడు వంట నువ్వే చెయ్యాలి అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నేను నా గదిలోకి వెళ్ళాను. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, అంతా అయమయంగా ఉంది. అసలైతే స్వామీజీ నాకు సంప్రదాయ రీతిలో మంత్ర దీక్ష ఇవ్వాలి, అప్పుడే నేను వాళ్ళకి ప్రత్యక్ష మంత్ర దీక్ష ఇవ్వడానికి వీలు పడుతుంది. లేకపోతే నాకు మంత్ర దీక్ష ఇచ్చే అర్హతే లేనట్టు లెక్క. నాకు శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడినట్లు మంత్ర దీక్ష ఇచ్చే ప్రక్రియ గుర్తుంది, కానీ అది చాలా సుదీర్ఘమైనది, సాంప్రదాయబద్ధంగా నడిచేది. గత 4 ఏళ్లుగా స్వామీజీ ఎప్పుడు మంత్ర దీక్ష ఇచ్చినా ఆ సాంప్రదాయాన్ని పాటించలేదు. నేను పరిశీలించేంత వరకు, పైగా ఎవరికైనా దీక్ష ఇవ్వాలంటే కొద్ది నిమిషాల సమయమే పట్టేది ఆయనకు. నాకు ఏం చేయాలో తెలియలేదు. నేను చాలా మంది గురువుల దగ్గర చాలా మంత్రాలు నేర్చుకున్నాను, కానీ నాకు వేటిల్లోనూ పూర్తిగా నమ్మకం కుదరలేదు. గ్రంథాల్లో ఉన్న వందలాది మంత్రాలు నాకు తెలుసు, కానీ అవన్నీ చాలా పెద్ద మంత్రాలు. అమెరికన్లు వాటిని పలకలేరు. పైగా స్వామీజీ బోధనల్లోనూ గ్రంథాల్లోనూ ఒక విషయం స్పష్టంగా ఉంది, మీరు బోధించే విషయాల్ని చెప్పండి అని అంటారు ఆయన. గ్రంథాల్లో ఉన్న మంత్రాల్లో కొన్నింటిని నేను పరమ రహస్యంగా సాధన చేస్తూ వచ్చాను. నేను వాటిని గురించి వాళ్ళతో మాట్లాడకూడదు, కాబట్టి నేను సాధన చేసిన మంత్రాన్ని నేను దీక్ష ఇవ్వకూడదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏడుపు వచ్చింది నాకు. కానీ స్వామీజీ నన్ను త్వరగా పూర్తి చేయమన్నారు కాబట్టి నేను సమయాన్ని వృధా చేసేందుకు కూడా లేదు. నేను మంత్ర దీక్ష ఇచ్చే గదిలోకి వెళ్ళాను. ఏం చేయాలో తెలియడం లేదు. అప్పుడు విద్యార్థులంతా ఒక్కొక్కరుగా వచ్చి నా ఎదుట ధ్యాన ముద్రలో కూర్చున్నారు. అప్పుడు నా హృదయం తెలియకుండానే అప్పటికప్పుడు ప్రార్థనానుభూతి పోటెత్తింది. ప్రభు, మునుపటి పరమ గురువులందరికీ నీవే గురువువి. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. అయినా స్వామీజీ చెప్పారు కాబట్టి నేను ఏదో చేయాలని వచ్చాను.
ఒక సాధకుడిగా నేను ఈ బాధ్యతని నెరవేర్చగలనో లేదో నాకు తెలియదు. కానీ నేను దీక్ష ఇవ్వగల గురువు స్థానంలో ఉండి మిగతా వారికి దీక్షనిస్తున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. నేను కనీసం ప్రార్థన కూడా చేయలేనంత తక్కువ సమయం. అందువల్ల నువ్వు నన్ను ఒక శక్తి ప్రవాహంలో మార్చి ఏ విద్యార్థికి ఏ మంత్రం అవసరమో అది నాతో ఇప్పించు. నువ్వే నన్ను రక్షించు. నేను మిథ్యా ప్రజ్ఞని ప్రదర్శించకుండా చూడు. ఇదంతా అయిపోతే నేను స్వామీజీని సరిగా దీక్ష ఇచ్చే విధానం ఏమిటో అడుగుతాను అని ప్రార్థించాను. ఇలా ప్రార్థించగానే నా మైండ్లో ఏ ఆలోచన లేని శూన్య స్థితి ఆవరించింది. అకస్మాత్తుగా ఓ చిన్న పదం స్ఫురించింది. ఆ పదాన్ని నేను చాలా సార్లు పలికాను. ఆ వ్యక్తికి సరైన ఉచ్చారణ వచ్చేదాకా ఆ ప్రక్రియని నేను చాలా సార్లు పలికాను. 7 మందికి మంత్రాలు చెప్పాను. ఆ తర్వాత వంట చేయడానికి పరిగెత్తాను. అంటే మేడం ఇక్కడ ఉన్నారా? చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు ఆయనకి ఏమీ తెలియదు. కానీ ఆయనేమో గురువు ఏమో ఇవ్వమన్నారు, ఈయనేమో ఏమి అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఇప్పుడు ఎట్లంటే శరణాగతి పొందాడనా ఇక్కడ? అంతే మేడం. మరి అదే కదా చెప్పాడు కదా, నాకేమీ తెలియదు, ఎలా చేయాలో నాకు తెలీదు, నాతో మీరు ఏం చేయిస్తారో చేయించండి, ఎలా ఇప్పించాలో ఏది కరెక్ట్ అది చేయించండి అని. అదే ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే మేడం. మనకేం తెలుసు? మనకేం తెలియదు. అదే మేడం, ఏమి తెలియని స్థితిలో ఈ విధంగా మనం శరణాగతి పొందితే అంతా మాస్టర్సే చూసుకుంటారు అన్నట్టు నాకు అర్థమైంది మేడం. అదే చేసేది మేడం, అదే చెయ్యాలి మనము. మనకేం తెలుసు? మనకేం తెలియదు. మనకి అసలు ఈ వ్యక్తిత్వానికి ఏమీ తెలియదు. దైవత్వానికి అప్పచెప్తే దైవత్వం చేస్తుంది, చూసుకుంటది, అది చూసుకుంటది. ఓకే బా, నిజంగా మేడం ఇవన్నీ నేను నేర్చుకోవడానికి ప్రతి పాయింట్ వస్తున్నాయి మేడం రోజు. అందరికీ మేడం, నాకు కూడా మీకే కాదు ప్రతి ఒక్కరికి నేర్చుకోవడానికే మనకు అమ్మ ముందుకు వస్తాయి. అంటే 7 మందికి మళ్ళీ మంత్రాలు చెప్పి ఆయన వంట చేయడానికి వెళ్ళిపోయాడు. అంటే ఏం చెప్పాడో ఆయనకు తెలియకుండా పరిగెత్తేశాడు. వంట చేస్తూనే ఉన్నాను. మరో పక్క స్వామీజీకి నేను ఇచ్చిన మంత్రాల గురించి తెలియజేసి అవి సరిగానే ఉన్నాయో లేదో తెలుసుకోవాలని రిహార్సల్ చేసుకున్నాను. కానీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చే సమయానికి ఎన్నో వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నారు. ఆ సమయంలో ఈ దీక్షల గురించిన ప్రస్తావన తీసుకుని రావడం మంచిది కాదని భావించాను. నేను లంచ్ పూర్తి కాగానే నేను వారిని దీక్షా విషయాల గురించి అడగబోతున్నాను. ఇంతలో ఆయనే, బేటా నువ్వు నాకు ఒక టీ తయారు చేయగలవా అని అడిగారు. మళ్ళీ నేను అడగాలనుకున్న విషయం పైకి రాలేదు. తర్వాత 11 నెలల పాటు స్వామీజీ సాధకులకు ఇన్స్టిట్యూట్లో మంత్ర దీక్షలు ఇచ్చిన సందర్భాలు బాగా అరుదే. ప్రతిసారి నేను ఎవరో ఒకరికి మంత్రం ఇచ్చేవాడిని. ప్రతిసారి నేను అజ్ఞానినని, ఏం చేయాలో తెలియడం లేదని మార్గదర్శనం చేయమని దైవాన్ని ప్రార్థించాల్సి వస్తోంది. స్వామీజీ నాకు మంత్ర దీక్ష ఇచ్చే విధానాన్ని తెలియజేయడం లేదని కష్టంగా ఉంది మనసుకి. ఆయన మహానుభావులని నాకు తెలుసు, కానీ నేను పోషించలేని పాత్ర ఇచ్చి పోషించమని బలవంతం చేస్తున్నారు ఆయన. మళ్ళీ హిపోక్రసీ, ఆత్మజ్ఞాన మార్గంలో అహంకారం ప్రధానమైన ఆటంకమని అనేది స్వామీజీయే. ఆయన మాటని త్రోసిపుచ్చితే నేను నా మార్గం నుంచి జారిపోయినట్టే. కానీ తెలిసినట్టు ప్రవర్తిస్తే అది నన్ను పథభ్రష్టుని చేస్తుంది. కొన్నిసార్లు నేను ఇన్స్టిట్యూట్ నుంచి పారిపోతే బాగుండునని ఆలోచించాను. దూరంగా ఉండి స్వామీజీపై నా భక్తి శ్రద్ధల్ని, ప్రేమాభిమానాల్ని చాటుకున్నట్లు ఆలోచించాను. ఇన్స్టిట్యూట్ నుంచి పారిపోతే బాగుండని ఆలోచించాను. దూరంగా ఉండి స్వామీజీపై నా భక్తి శ్రద్ధల్ని, ప్రేమాభిమానాల్ని చాటుకున్నట్టు అవుతుందని భావించాను. కానీ తటాలున మనసులో ఒక భావన మెరిసేది. లేదు, స్వామీజీకి తాను చేసేదేమిటో తెలుసు. నాకేమీ చెడు అభిప్రాయం లేదు. నేను మిగతా వాళ్ళని తప్పుత్రోవ పట్టించడం లేదు. కాబట్టి నేను తెలిసినట్టుగా నటించడం లేదు అనిపించింది. కానీ నా కోపం అలాగే ఉంది. జూన్ 1981లో ఇన్స్టిట్యూట్లో వార్షికోత్సవం జరిగింది. న్యూయార్క్లో చివరిలో ఆహ్వానితులంతా వెళ్ళిపోతుంటే స్వామీజీ హోటల్ లాబీ గుండా నడిచి వెళుతూ తిన్నగా బ్రూనెట్ ఈసన్ గదిలోకి వెళ్ళారు.
ఆమె చికాగో నుంచి వచ్చిన విద్యార్థి. అమెరికా వచ్చిన తొలి నాళ్లలో స్వామీజీ వద్ద అధ్యయనం చేసిన విద్యార్థిని బ్రూనెట్. స్వామీజీ ఆమెను హోలిడేస్ లోకి రమ్మన్నారు. ఈ సాంప్రదాయంలో దీక్షనిచ్చి ప్రచారకురాలిగాను దీక్షా ప్రదాతగాను చేయడానికి స్వామీజీ ఆమెను రమ్మన్నారు. బ్రూనెట్ చికాగోకి వెళ్లాల్సిన ఫ్లైట్ టికెట్ ని రద్దు చేసుకొని స్వామీజీ వద్దకు తిరిగి వచ్చింది. స్వామీజీ ఆమెను మర్నాడు 7 గంటలకు రమ్మన్నారు. బ్రూనెట్ స్వామీజీ గురించి లాబీలో 5 గంటలు నిరీక్షించింది. మధ్యాహ్నానికి ఆయన వచ్చారు. ఆమె భుజం మీద చేయి వేసి ప్రేమగా, బ్రూనెట్, నేను నీకు కనీసం 50-60 మంత్రాలు చెప్పాలని పండిట్జీకి పురమాయించాను. ఆయన నీకు ఆ మంత్రాలన్నీ రాసి ఇస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో నేను నీకు చెప్తాను అన్నారు. అప్పుడు బ్రూనెట్ నా వైపు చూసి, స్వామీజీ, మీరు నాకు 50-60 మంత్రాలు చెప్తారని చెప్పారు. ఆ మంత్రాలు మీరు నాకు ఎప్పుడు చెప్తారు అని అడిగింది. నా మనసులో పొంగుకొస్తున్న ఆశ్చర్యం, విచారం దాచుకుంటూ లంచ్ పూర్తి చేసుకొని చెప్తాను అన్నాను. ఇది నా కోపాన్ని మరింత ఉధృతం చేసింది. నేను ఇందులో ఇతరులను కూడా లాగుతున్నానే అని బాధ కలిగింది. సరే, బాగానే ఉంది. కనీసం ఇప్పుడైనా స్వామీజీకి అర్థమవుతుంది నేనేం చేస్తున్నానో అనుకున్నాను. లంచ్ పూర్తి అయింది. నేను బ్రూనెట్ ని స్వామీజీ కాన్ఫరెన్స్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి గత 11 నెలలుగా నేను శిష్యులకు చెప్తున్న మంత్రాలన్నీ వరుసపెట్టి రాయడం మొదలుపెట్టాను. ఈ సెషన్ మధ్యలో నేను బాలా త్రిపుర అనే ఒక 3 బీజాక్షరాలతో కూడిన ప్రత్యేక మంత్రాన్ని కొంచెం మార్చి రాయసాగాను. ఈ మంత్రము పరమ రహస్యమైనది. ఇది రహస్యంగానే ఉండాలి. నేను ఆ మంత్రాన్ని ఎవరికీ ఉపదేశించలేదు, కానీ ఈ మంత్రం అంత రహస్యంగా ఎందుకు ఉండాలి అని నాలో నేను తర్కించుకున్నాను. చివరికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూనే రహస్యంగా ఉంచాలని కూడా భావించాను. అందువల్ల ఆ మంత్రాన్ని 3 భాగాలుగా చేసి తిరిగి ప్రతి బీజాక్షరాన్ని ఒక సంపూర్ణ మంత్రంగా రాశాను. అప్పుడు నేను 1-3 బీజాక్షరాలు, 3-1 బీజాక్షరాలు, 2-1 బీజాక్షరాలు ఇలా కాంబినేషన్ లో రాస్తున్నాను. చివరికి నేను 3 బీజాక్షరాలకి సంబంధించిన సరైన వరుస క్రమాన్ని ఒక పరిపూర్ణమైన స్వతంత్రమైన మంత్రంగా రాశాను. అప్పుడు నేను ఇచ్చిన ఇతర మంత్రాల్ని కూడా రాసి వివరించసాగాను. మా సెషన్ చివరిలో ఉండగా స్వామీజీ గదిలోకి వచ్చారు. నేను లేచి నిలబడి ఆయన చేతికి పేపర్ అందించాను. స్వామీజీ నా వైపు గాని పేపర్ వైపు గాని చూడలేదు. ఆయన బ్రూనెట్ తో మాట్లాడారు. ప్రశాంతంగా కూర్చొని మంత్రాల్ని చదవడం ప్రారంభించారు. మొదట రాసిన కొన్ని మంత్రాల్ని చూసి స్వామీజీ అంతే, చాలా మంచి మంత్రాలు అన్నారు. ఆ తర్వాత బాలా త్రిపుర మంత్ర బీజాక్షరాల సంపుటిని నేను మార్చి రాసిన చోట పడింది ఆయన దృష్టి. స్వామీజీ అక్కడ చాలా సార్లు అడ్డగీతలు గీశారు. నా వైపు ఓరగా చూస్తూ మంత్రాలతో ఆడుకోకు అన్నారు. నా మనసులో భారం దిగింది. నేను ఈ మంత్రాన్ని గత 11 నెలలుగా అందరికీ చెప్తున్నాను, కానీ నేను రాసిన ఈ మంత్రాల మూలం గురించి నేను ఎప్పటికప్పుడు లోపల తర్కించుకుంటూనే ఉన్నాను. అసలు వీటికి ఆధ్యాత్మిక ఆధారం ఉందా? ఆ రాత్రి 10:30కి నేను స్వామీజీ గదిలోకి వెళ్ళాను. పండిట్జీ, నేను నీకు ఎప్పుడైనా ఆ గ్రంథాలని చూపించానా అని అడిగారు స్వామీజీ. ఏ గ్రంథాలు స్వామి? నేను అడిగాను ఆశ్చర్యపోతూ. అవే నేను టిబెట్ లో మా పరమ గురువు గారి దగ్గర నుంచి తెచ్చినవి అన్నారు ఆయన. గ్రంథాలని తెమ్మని చెప్పారు. ఆమె ఒక కట్టె తీసుకొచ్చి స్వామీజీ చేతికిచ్చింది. బియ్యం పొట్లం కట్టిన కట్టలా ఉన్నది. ఆయన ఆ బండిల్ని నా చేతికిచ్చి విప్పమన్నారు. ఆ కట్ట ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టబడి ఉంది. నేను దాన్ని జాగ్రత్తగా తెరిచాను. లోపల 2 అట్టల మధ్య దీర్ఘ చతుర్స్రాకారంలో కొన్ని కాగితాలు విడివిడిగా కనిపించాయి. ఆపై అట్ట మీద దళసరిగా గంధం పూత పోసి ఉంది. ఈ గ్రంథాన్ని ఎవరో చాలా పవిత్రంగా పూజించి ఉంటారని అర్థమవుతోంది నాకు.
ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియక నేను పైనున్న కొన్ని కాగితాలు అందుకొని ప్రక్కకి తీసి జాగ్రత్తగా చూడసాగాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. కొద్ది గంటల క్రితం నేను బ్రూనెట్కి రాసిచ్చిన మంత్రాలన్నీ అందులో ఉన్నాయి. పైగా అదే క్రమంలో బాలా త్రిపుర మంత్ర బీజాక్షరాలు కూడా అందులో ఉన్నాయి. అక్కడ కూడా అచ్చం స్వామీజీ నేను రాసిన పేపర్ మీద అడ్డుగీతలు గీసినట్టే గీసి ఉన్నాయి. నేను సంభ్రమాశ్చర్యాలు భయభక్తులు మేము ముంచెత్తుతుండగా దివ్య ప్రపంచంలో తనమునకలై ఉన్నాను. స్వామీజీ నా వైపు చూసి, అయితే నేను నీకు ఏమీ చెప్పకుండానే ఉన్నానంటావా అన్నారు. అప్రయత్నంగా నా నోటి నుంచి, నన్ను క్షమించండి స్వామీజీ, నా పసితనాన్ని మన్నించండి, నేనెంత మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. నేను వీటిలో చాలా మంత్రాల్ని సాధన చేశాను, కానీ వీటిలో నా గురు మంత్రం ఏదో నేను తెలుసుకోలేకపోతున్నాను అన్నాను. కానీ నేను ఆ మాట చెప్పడంతోనే మెరుపులా నా మనసులో ఒక మంత్రం మెరిచింది. అదే నా గురు మంత్రం అని నాకు అర్థమైంది. నేను స్వామీజీతో ఆ మాట చెప్పబోతున్నాను. ఇంతలో స్వామీజీ, అవును, అదే నీ గురు మంత్రం అన్నారు. ఆ తర్వాత నన్ను ఆయన టీలు తయారు చేయమన్నారు. స్వామీజీ టీ సేవిస్తుంటే ఈ మంత్ర దీక్షల గురించి నేను అడగదలిచిన ప్రశ్నలన్నీ అడగవచ్చునని అనిపించింది. నిజానికి సాధనలోని మార్మిక అంశాల గురించి ఆయన నాతో చెప్పే అవకాశాన్ని ఈ విధంగా తీసుకున్నారని, భగవంతుని కృప, స్వీయ ప్రయత్నము పాత్ర గురించి అప్పుడు చెప్తారని నాకు అనిపించింది. నేను వారితో అప్పుడు, స్వామీజీ, ఇలాంటి విషయాలు ఎలా సంభవిస్తాయో నాకు చాలా నా ఊహకి అందడం లేదు అన్నాను. భగవత్ కృప నిరంతరం వర్షిస్తూనే ఉంటుంది, కానీ సాధారణంగా ప్రజల మనసులోనే రంధ్రాలుంటాయి అన్నారు స్వామీజీ. వర్షిస్తున్న ఆ భగవత్ కృపని నీవు ఎలా నిలుపుకోగలవు? భయము, సందేహము, అసహ్యము, కోపము, దురాశ, కోరిక, సంఘ భావనల్ని, రంధ్రాల్ని పూడ్చడం ఆధ్యాత్మిక సాధనలో ఓ అంతర్భాగం. నీ పని నువ్వు పూర్తి శ్రద్ధతో చేసి ఆ తర్వాత నువ్వు నిజంగా అలసిపోయి ఉంటే అప్పుడు నువ్వు నిస్సహాయతతో ఏడవాలి. అనాయాసంగా వెలువడే ఆ ఏడుపే నీ అంతరంగం నుంచి వెలువడే అత్యున్నతమైన ప్రార్థన. అది దివ్య ప్రవాహ మార్గాన్ని తెరుస్తుంది. అది ఉన్మత్త స్థితికి దారి తీస్తుంది. ఈ ఉన్మత్త స్థితే భగవత్ కృప. ఆ కృపని మీరు మీ విశ్వసనీయమైన శ్రద్ధపూర్వకమైన ప్రయత్నాలతో అందుకోగలుగుతారు. ఆత్మజ్ఞానం ఎవరంతటి వారికి అనుభూతి పరంగా లభించేది. అది దైవ కృప వల్లనే సాధ్యపడుతుంది. భగవంతుని కృప ఉండాలి. స్వీయ ప్రయత్నాలు మానుకోవాలి. సాధనలోని తొలి స్థితుల్లో అది చాలా పెద్ద తప్పు అవుతుంది. భగవత్ కృప ఒక వర్షం లాంటిది. ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అది అంతటా వర్షిస్తుంది. అది న్యాయం మీద, అన్యాయం మీద, మీద కూడా ఒకేలా వర్షిస్తుంది. అది వర్షించిన మంచి నేల కాకపోతేనో, నీటి నిలుపుకునే నేల కాకపోతేనో అది బంజరు భూమిగా ఉంటుంది. కానీ అదే వర్షం సారవంతమైన నేల మీద పడినప్పుడు ఆ నేలను సరిగ్గా దున్ని మడిగా మార్చేసి విత్తనం నాటితే అసలు అది మొలకెత్తుతుంది, మొక్క ఎదుగుతుంది. మనం పూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే మనం ఏ విషయాన్నైనా అందుకోగలం, మనలో సమ్మిళితం చేసుకోగలం. ఆ భగవత్ కృప వల్ల ప్రయోజనం పొందగలం. భగవత్ కృప మన హృదయంలో చాలా మంది మార్మికమైన రీతిలో వెలుగొందుతుంది. అది సంభవించినప్పుడు మనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. మనం ఆశ్చర్యకరమైన స్థితిలోకి వెళ్తాం. మనం అందుకునే భయము, సందేహము మొదలైన భావాల నుంచి విముక్తి భగవత్ కృప వల్లనే సాధ్యపడుతుంది. ఆ తర్వాత దిగువ, భయము మొదలైనవన్నీ మేడం కొంచెం పేజీలు ఇట్లా ఒక్క క్షణం కొంచెం ఇట్లా పట్టుకున్నప్పుడు అది ఎక్కడో పోతుంది మేడం.
స్వామీజీకి సేవిస్తుంటే ఈ మంత్ర దీక్షల గురించి నేను అడగదలిచిన ప్రశ్నలన్నీ అడగవచ్చునని అనిపించింది. నిజానికి సాధనలోని మార్మిక అంశాల గురించి ఆయన నాతో చెప్పే అవకాశాన్ని ఈ విధంగా తీసుకున్నారని, భగవంతుని కృప, స్వీయ ప్రయత్నం పాత్ర గురించి అప్పుడు చెప్తారని నాకు అనిపించింది. నేను వారితో అప్పుడు స్వామీజీ ఇలాంటి విషయాలు ఎలా సంభవిస్తాయో నాకు చాలా నా ఊహ అందడం లేదు అన్నాను. భగవత్ కృప నిరంతరం వర్షిస్తూనే ఉంటుంది, కానీ సాధారణంగా ప్రజల మనసుల్లోని రంధ్రాలు ఉంటాయి అన్నారు స్వామీజీ. వర్షిస్తున్న ఆ భగవత్ కృపని నీవు ఎలా నిలుపుకోగలవు? భయము, సందేహము, అసహ్యము, కోపము, దురాశ, కోరిక, సంఘభావనలనే రంధ్రాల్ని పూడ్చడం ఆధ్యాత్మిక సాధనలో ఓ అంతర్భాగం. నీ పని నువ్వు పూర్తి శ్రద్ధతో చేసి ఆ తర్వాత నువ్వు నిజంగా అలసిపోయి ఉంటే అప్పుడు నువ్వు నిస్సహాయతతో ఏడవాలి. అనాయాసంగా వెలువడే ఆ ఏడుపే నీ అంతరంగం నుండి వెలువడే అత్యున్నతమైన ప్రార్థన. అది దివ్య ప్రవాహ మార్గాన్ని తెరుస్తుంది. అది ఉన్మత్త స్థితికి దారి తీస్తుంది. ఈ ఉన్మత్త స్థితి భగవత్ కృప. ఆ కృపని మీరు మీ విశ్వసనీయ శ్రద్ధాపూర్వకమైన ప్రయత్నాలతో అందుకోగలుగుతారు. ఆత్మజ్ఞానం ఎవరంతట వారికి అనుభూతి పరంగానే లభించేది. అది దైవ కృప వల్లనే సాధ్యపడుతుంది. భగవంతుని కృప ఉండాలి, స్వీయ ప్రయత్నాలు మానుకోవాలి. సాధనలోని తొలి స్థితుల్లో అది చాలా పెద్ద తప్పు అవుతుంది. భగవత్ కృప ఒక వర్షం లాంటిది. ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అది అంతటా వర్షిస్తుంది. అది న్యాయం మీద అన్యాయం మీద కూడా ఒకేలా వర్షిస్తుంది. అది వర్షించిన మంచి నేల కాకపోతేనో, నీటిని నిలుపుకునే నేల కాకపోతేనే అది బంజరు భూమిగానే ఉంటుంది. కానీ అదే వర్షం సారవంతమైన నేల మీద పడినప్పుడు ఆ నేలని సరిగా దున్ని మడిగా చేసి విత్తనం నాటితే అది మొలకెత్తుతుంది, మొక్క ఎదుగుతుంది. మనం పూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే మనం ఏ విషయాన్నైనా అందుకోగలం, మనలో సమ్మిళితం చేసుకోగలం. ఆ భగవత్ కృప వల్ల ప్రయోజనం పొందగలం. భగవత్ కృప మన హృదయంలో చాలా మార్మికమైన రీతిలో వెలుగొందుతుంది. అది సంభవించినప్పుడు మనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. మనం ఆశ్చర్యకరమైన స్థితిలోకి వెళ్తాం. మనం అందుకునే భయము, సందేహము మొదలైన భావాల నుంచి విముక్తి భగవత్ కృప వల్లనే సాధ్యపడుతుంది. ఆ తర్వాత దిగులు, భయము మొదలైనవన్నీ ఐపు మచ్చ లేకుండా పోతాయి. దీనినే గ్రంథాలు అమరత్వం అని పిలిచాయి అని చెప్పారు. ఇన్స్టిట్యూట్ లో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఊపందుకున్నాయి. 1981 కల్లా కంబైన్డ్ థెరపీ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టింది. అందులో ప్రాచ్య అధ్యయన విభాగంలో గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్ ని కూడా ప్రారంభించారు. బోధనా సిబ్బంది సంఖ్య, రెసిడెంట్స్ సంఖ్య పెరగసాగింది. ఒరిజినల్ రెసిడెంట్స్ చాలా మంది వివాహితులే, వారికి పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వారి కోసం ఇన్స్టిట్యూట్ మాంటిసోరీ స్కూల్ ని క్యాంపస్ లోనే ప్రారంభించింది. ఇదంతా జరుగుతుండగా 1981 వేసవిలో ఒక వింత నాటకం వెలుగు చూసింది. బోర్డు మెంబర్స్ లో ఒక వ్యక్తి, చాలా సంపన్న వ్యక్తి. ఆయన ఇన్స్టిట్యూట్ కి చాలా డబ్బు దానం చేశారు. ఆయన కుటుంబము క్యాంపస్ లో ఉండేవారు కాదు, కానీ వారి ఇల్లు దగ్గరలోనే ఉంది. ఆయన స్వామీజీకి చాలా సన్నిహితంగా మెలిగేవారు. 70 దశకం మధ్యలో ఇన్స్టిట్యూట్ కి వారు ఎక్కువగా రాకపోకలు సాగించారు. ఈయనకి ఆధ్యాత్మిక ఆకాంక్ష చాలా ఎక్కువ, కానీ ఆయన చాలా అహంకారి. చూడండి, ఆయనకి ఆధ్యాత్మిక ఆకాంక్ష చాలా ఎక్కువ ఉంది, కానీ అహంకారం కూడా ఉందంట. మేడం విన్నారా ఇది? వింటున్నాను మేడం. ఆయనకి ఉన్నత స్థితిగతుల వల్ల, సంపన్నత వల్ల, పైగా ఆయన స్వామీజీకి చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉండడం, ఇన్స్టిట్యూట్ కి ఉదారంగా సాయం చేస్తుండడం వల్ల జనం ఆయన్ని భరించేవారు. స్వామీజీ అతనిలో మార్పు తీసుకొని రావడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఏమాత్రం మార్పు లేదు. అతడి అహంకారం మహా ప్రచండమైనది. ఆ వేసవిలో ఆయన కూతురు అనారోగ్యం పాలైంది. ఆయన భార్య ఇన్స్టిట్యూట్
క్లినిక్ కి రావడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ అపాయింట్మెంట్ రోజున ఆ అమ్మాయి రాలేదు. అప్పుడు ఆ డాక్టర్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళారు ఆమెను పరీక్షించడానికి. అయితే ఆయన డాక్టర్ని నోటికి వచ్చినట్లలా మాట్లాడారు. గట్టిగా అరుస్తూ తన కూతుర్ని చూడడానికి అతడే ఇంటికి రావాలి తప్ప ఆమె హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా చేయకూడదంటూ అరిచాడు. అతడు డాక్టర్ గాను మనిషిగాను కూడా పని చేయడని అరిచాడు. ఆ డాక్టర్ పాపం చేసేది లేక తన మనసులో బాణాలు వ్యక్తం చేయకుండా ఎలాగో ఉగ్గుపట్టుకున్నాడు. అతడు తిరిగి వస్తుంటే కొద్ది నిమిషాల్లో స్వామీజీ ఆయన దారికి ఎదురొచ్చాడు. స్వామీజీ అతడిని ఏమైంది నాయనా అని అడిగాడు. ఏం లేదు స్వామీజీ అని బదులిచ్చాడు ఆ డాక్టర్. కానీ అతడి ముఖం వేరే భావాల్ని ప్రదర్శిస్తుంది. స్వామీజీ అతడిని చేయి పట్టుకుని తన గదిలోకి నడిపించారు. ఆయన డాక్టర్ నోటి వెంట విషయమంతా విన్న తర్వాత స్వామీజీ డాక్టర్ బాలెంటైన్ ని పిలిచి మళ్ళీ ఆ సంపన్నుడు క్యాంపస్ లో అడుగు పెట్టకుండా చూడమని చెప్పారు. చాలా మంది ఆ సంఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే, ఒకరోజు స్వామీజీతో మాట్లాడుతూ నా మనసులో ఉన్న సందేహాన్ని బయట పెట్టాను. దానికి స్వామీజీ, ఆయన నా శిష్యుడు, నేను ఆయన్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతే ఎవరు పెడతారు? ఒక గురువు భయపడి లేదా ఆకర్షణలకు లోబడి తన బాధ్యతల్ని విస్మరించరాదు. ఇది హిమాలయన్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక ఆశ్రమం. ఇక్కడ అందరూ శాంతిగా సామరస్యంగా ఉండాలి. ప్రేమ, క్రమశిక్షణ ఈ ఆశ్రమానికి మూలం. నేను గొప్ప అనే ఆధిపత్య భావన, స్వీయ ప్రాముఖ్యత భావన శాంతిని నాశనం చేస్తుంది. ప్రతి ఒక్క భావనకి సమయం ఉంది. ప్రజలు జన్మిస్తారు, మరణిస్తారు. నువ్వు దివ్య ప్రణాళికని అర్థం చేసుకుంటే ఎదురవుతున్న ఒక పరిస్థితులు నీ పాత్ర ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ నాటకంలో నీ పాత్ర రక్తి కడుతుంది. నీకు అర్థం కాకపోతే ఏ విషయంలోనూ నువ్వు జోక్యం చేసుకోకుండా దూరం నుంచి చూడు. నువ్వు జాగ్రత్తగా దృష్టి సారిస్తే ఈ రకమైన నాటకం నుంచి ఏమైనా నేర్చుకోగలుగుతావు. చూసారా, ప్రజలు ఆధ్యాత్మిక గురువు వద్దకు ఊరికే రారు. ఏ ప్రయోజనం లేకుండా ఆధ్యాత్మిక కారణాల మీదే ఆధ్యాత్మిక సంస్థలు అడుగు పెట్టారు. వాళ్ళకి మెదళ్లలో ఆధ్యాత్మిక కారణం అయితే ఏదైనా ఉన్నా కొంతమంది వాళ్ళకి ఉన్న దివ్య దృష్టిని కోల్పోతారు త్వరలోని. అలాంటి వాళ్ళే ఆశ్రమానికి కలుషితం చేస్తారు. ఆశ్రమం అంటే పరిపూర్ణమైన విశ్రాంతి. ఆశ్రమ వాతావరణం నీ జీవితం, మనస్సు, ఆత్మకి సంబంధించి పరిపూర్ణమైన విశ్రాంతిని కలగజేసేందుకు నువ్వు ఎంచుకున్న సాధన పద్ధతిలో నీకు నిజమైన శాంతిని కలగజేయాలి. ఆశ్రమం అందరిలోనూ కలుపుగోలుగా ఉండేందుకు అనువైన ప్రదేశం కాదు. ఇక్కడ ధార్మిక మతపరమైన విషయాలని చర్చలు జరిపే ప్రదేశము కాదు. అసలు రాజకీయాలకి ఇక్కడ తావే లేదు. స్వీయ క్రమశిక్షణ, స్వీయ విశ్లేషణ ఆశ్రమ జీవితానికి పునాది. నువ్వు ఆశ్రమానికి నేర్చుకోవడానికి రావచ్చు, సాధన చేయడానికి రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ నీ విశాల హృదయంలోకి వెళ్ళు. ఆ పరిస్థితిలో నీకు పరీక్ష పెట్టుకో. నీ ఆధ్యాత్మిక పథంలో నువ్వెంత ప్రగతి సాధించావో నీకు అర్థమవుతుంది. లేదు, నువ్వు నిజంగానే శాశ్వతమైన ఆశ్రమవాసి కావాలంటే నిన్ను ఆ తాపాగ్ని గుండా నడిపించే బాధ్యత నీ బోధకుడి కర్తవ్యం. ఆ తాపాన్ని తట్టుకోగలిగిన వారు ధన్యులు. తర్వాత కాలంలో వారే ఈ చురుకు లేకుండా ఉన్న విషయాలు ఉంటే అది మామూలు సంస్థ లాంటిదే తప్ప ఆశ్రయం ఎలా అవుతుంది అంటూ నా మనసులోని సంశయాన్ని నిర్మూలించాను.
11వ అధ్యాయము. జ్యోతిపథం ప్రకాశం. పంతొమ్మిది 1981లో స్వామీజీ ఆరోగ్యం దెబ్బతింది. శారీరక బలం తగ్గిపోయింది. వైద్య పరీక్షలు స్వామీజీకి అంతర్గత రక్తస్రావం జరుగుతోందని తెలిపినప్పటికీ దానికి కారణం పలానే అని వైద్యులు గుర్తించలేకపోయారు. స్వామీజీ తాను ఈ ప్రపంచంలోకి వచ్చిన పని అయిపోతోందని, తన శాశ్వత నివాస స్థానమైన హిమాలయ గుహలలోకి వెళ్ళిపోవాలని కొంతమందితో అంటూ ఉండేవారు. ఆయన అప్పుడు తాను నడుపుతున్న సంస్థలో పరిపాలన విభాగంలో మార్పులు చేస్తూ డాక్టర్ బాలెంటైన్ ని ప్రధాన నిర్వాహకుడిగా నియమించారు. సంస్థకు సంబంధించి అన్ని నిర్వహణ బాధ్యతల్ని, ఆముష్మిక కార్యక్రమ నిర్వహణలను అతనికి స్వామీజీ అప్పగించారు. ఆ సంస్థకి సంబంధించిన అన్ని నిర్వహణ బాధ్యతల్ని, ఆముష్మిక కార్యక్రమ నిర్వహణలను అతనికి స్వామీజీ అప్పగించారు. ఆ మరుసటి రోజే పాశ్చాత్య దేశాలకు వీడుకోలు పలికి ఇండియా వచ్చేశారు. మునుపు 11 నెలల ఆధ్యాత్మిక సాధన కలిపిన మనాలి గుహలలోకి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచే స్వామీజీ గతంలో అమెరికాకి వచ్చారు. ఒక వ్యాపారంలోనే స్వామీజీ ఆరోగ్యం యథాస్థితికి వచ్చింది. పెన్సిల్వేనియా నగరంలోని తన ఆధ్యాత్మిక సంస్థ వంటిదే భారతదేశంలోనూ కూడా ఒకటి నెలకొల్పాలని స్వామీజీ సంకల్పించుకున్నారు. స్వామీజీ మనాలి నుండి చైల్ వరకు ప్రయాణం చేసి ఆ ప్రదేశంలోనే ఉండి తన కార్యక్రమానికి ఒక రూపకల్పన చేశారు. మహారాజా ప్యాలెస్ హోటల్లో 5 నెలల పాటు ఉన్నారు. ఇంతకు ముందు ఈ ప్రదేశం పాటియాల మహారాజు గారి వేసవి విడిదిగా ఉండేది. స్వామీజీ ఈ ప్రదేశంలో భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. విరామ సమయాల్లో డాక్టర్ ఎస్ఎన్ అగ్నిహోత్రికి కలిసి టేబుల్ టెన్నిస్ ఆడేవారు. చాలా దూరం కలిసి నడిచేవారు. ఇంత ప్రశాంతత కోసం ధ్యానం చేసేవారు. స్వామీజీ అగ్నిహోత్రి చిరకాల మిత్రుడు, శిష్యుడు కూడా. వీరిద్దరూ ఇదే హోటల్స్ పెద్ద కూర్చొని విశాలమైన సూటు, అందులో స్వామీజీ అగ్నిహోత్రి 5 నెలల పాటు మకానం ఉండేసరికి వారికి మేడం 5 నెలల పాటు మకా ఉండేసరికి వారికి స్పిరిచువల్ హనీ మూవర్స్ అనే పేరు వచ్చింది. ఈ లగ్జరీ హోటల్ కి వచ్చే యువజంటలకు ఈ విషయం ఎప్పుడూ వింతగా తోచేది. ఇక్కడ నుండి స్వామీజీ హోనెస్ డేల్లో
తన ప్రధాన కార్యాలయానికి 1 గంట సందేశం పంపారు. భారతదేశంలోని వేద సంస్కృతి నాగరికతపై అధ్యయనం చేసే నిమిత్తంగా ఒక సంస్థని నెలకొల్పదలిచారన్నది దాని సారాంశం. భారతదేశం అనేక శతాబ్దాల కాలంలో వివిధ కారణాల వల్ల నలుగుడు పడి తన ప్రధానమైన వారసత్వంగా సంక్రమించిన సంస్కృతి సాంప్రదాయాలను నాగరికత విలువలను నిలుపుకోలేక పాశ్చాత్య దేశాలను అనుకరించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం మన భారతదేశంలోని విద్యా విధానం 200 సంవత్సరాల క్రితంది. కొన్ని విద్యా సంస్థలైతే గుమాస్తాలను టీచర్లను తయారు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. మన దేశంలో జ్ఞానులకు పుట్టినిల్లు, ప్రపంచానికి నాగరికతకు నేర్పిన దేశం. మేడం ఇప్పుడు ఈ పేరా ఆపేద్దాం మేడం. ఓకే మేడం. అక్కడ ఈ టీచర్లను తయారు చేసేవారు మాత్రమే, అంటే కొన్ని విద్యా సంస్థలు అయితే గుమాస్తాలను టీచర్లను తయారు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. మన దేశం మహాజ్ఞానులకు పుట్టినీళ్ళు, ప్రపంచానికి నాగరికతకు కథను నేర్పిన దేశం. ఆ విలువలను ప్రతిబింబించేలా మన భారతీయ విద్యా విధానంలో పెను మార్పులు రావాలి. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఆధునీకరణ కోసం తీసే పరుగులు పాశ్చాత్య దేశాలు స్వయంగా వదిలించుకుంటున్న అనారోగ్యకరమైన అంశాలను అర్బన్ ఇండియా ఆసక్తికరంగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. పాశ్చాత్య సంస్కృతి నాగరికతల విలువైన అంశాలను వాటిలో ఉన్న హానికరమైన అంశాల నుంచి వేరు చేయడంలో భారతదేశం విఫలమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.